6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు రైతులను ఘోరంగా మోసం చేస్తుందంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ మాదిరిగానే కాంగ్రెస్ మోచేతికి బెల్లం పెడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ను ప్రజలంతా తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. వాళ్ళనేమో అవినీతి టీఆర్ఎస్ అవినీతి అని ప్రజలు దించేసిండ్రు. కాంగ్రెస్ ఏమో టోటల్ అసమర్థత అని వీళ్ళని కూడా తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వీళ్ళకి రైతులు ఏమన్నా 500 రూపాయలు బోనస్ ఇవ్వమని అడిగినరా? రైతులు 2 లక్షల రుణమాఫీ అడిగినరా? రైతు బంధు 15,000 చేయమని అడిగినరా? మహిళల్ని పచ్చి మోసం చేస్తున్నారు. మహిళలు ఏమన్నా తులం బంగారం అడిగినరా? 4,000 రూపాయలు పెన్షన్ అడిగినరా? అదేదో 2,500 అందరికీ అదో స్కీమ్ పేరు ఏమో ఉన్నది, అది వాళ్ళు అడిగినరా? అందరికీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకపోయి టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం నేను మెయిన్ 6 గ్యారంటీలు ఇవి చెప్తా ఉన్నా. అసలు ఈయన కందులు కొంటా అన్నాడు, సజ్జలు కొంటా అన్నాడు, రాగులు కొంటా అన్నాడు, అన్నీ కొంటా అన్నాడు. ఇవాళ వరే ఉండలేడు. ఇలా వరే సమయానికి ఉండలేడు.